విశాఖ సాయి మృతి కేసులో చిక్కుముడి వీడుతోంది. కెమెరా కోసమే సాయిని హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులు కూడా ఫోటోగ్రాఫర్స్ కావడంతో అనుమానాలు నిజమయ్యాయి. అయితే సాయి హత్యకు షణ్ముఖ్ అతని స్నేహితుడు సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు షణ్ముఖ్ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీ, విశాఖ సాయికి సంబంధించిన హత్య కేసుకు సంబంధించి ఒక చిక్కుముడి అయితే వీడిందని చెప్పాలి. అయితే విశాఖపట్నం నుంచి కేవలం బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుందాం, కలిసి వెడ్డింగ్ వీడియోస్ అయితే మాత్రం షూట్స్ అయితే చేసుకుందాం అని చెప్పి నమ్మబలికి షణ్ముఖ్ అనే యువకుడైతే మాత్రం రాజమండ్రి రమ్మన్నాడు. రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత కారులో షణ్ముఖ్ స్నేహితుడితో పాటు అతను వినోద్ అనే స్నేహితుడు ఇద్దరూ కలిసి అయితే మాత్రం హత్య చేసిన ఘటన అయితే పోలీసులు అయితే ఛేదించారు. ప్రస్తుతానికి అయితే హత్య ఎక్కడైతే జరిగిందో ఆ జరిగిన ప్రాంతం దగ్గర అయితే మాత్రం ఉన్నాం. అంటే హత్య చేసిన తర్వాత కారులో ఇక్కడికి అయితే మాత్రం తీసుకొచ్చారు. ప్రస్తుతానికి అంటే ఈ గోదావరి నది పాయలో అంటే ఆలమూరు మండలం మూలస్థానం గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో గోదావరి మధ్యలో ఇసుక తిన్నెల మధ్యలో ఆ మృతదేహాన్ని కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా చెప్పొచ్చు. అయితే మనతో పాటు సాయికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లిని అడుగుదాం, అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, 26వ తారీఖున మీ దగ్గర నుంచి అయితే సాయి బయలుదేరారు. అంటే ఎలా బయలుదేరారు, మీతో ఏం చెప్పారు, ఏం మాట్లాడారు? 15 రోజులు ఈవెంట్ ఉందమ్మా, ఫోటోషూట్ ఈవెంట్ ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరాడండి. 12 లక్షల విలువైన కెమెరాలు పట్టుకొని బయలుదేరి నాకు ఒక 7:47 నిమిషాలకి ఫోన్ చేసి, అమ్మ నాకు ఎవరో వాళ్ళు తెలియదు, ఆ వ్యక్తులతో నేను ఫోటోగ్రఫీకి వెళ్తున్నాను, నేను నచ్చితే 2 రోజులు ఉంటాను, లేకపోతే వచ్చేస్తాను అని చెప్పి నాకు ఒక ఫోన్ నెంబర్ పెట్టాడండి. నా నెంబర్ అవ్వని పక్షాన్ని ఈ నెంబర్ ఫోన్ చేయమ్మని ఆ ఒక్క మాట చెప్పి నా కొడుకు లాస్ట్ మాట అదే సార్ నా కొడుకు నాకు చెప్పడం. నా కొడుకు నాతో అలాగే చెప్పి వచ్చానండి. వచ్చిన తర్వాత మరుసటి రోజు 27వ తారీఖుని ఉదయం నైట్ ఫోన్ చేశాడు కదా, ఉదయం నేను ఫోన్ చేస్తే 2 ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వచ్చాయండి. మా అబ్బాయి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే అది రోజంతా మోగింది కానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదండి. సాయంత్రం 6 గంటలకు అది కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందండి. నాకేదో ఇది ఏమైందో అనేసి మా అక్క చెల్లెలతో మా అన్నయ్యతో సంప్రదించి ఏం జరిగిందో ఏమో, నా కొడుకు వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులతో వెళ్ళానని నాకు ఫోన్ చేసి చెప్పాడు. దీనివల్ల ఏం జరిగిందో నాకు తెలియదు. 2 నెంబర్లు స్విచ్ టాప్ వచ్చి వాడు ఇచ్చిన నెంబర్ కూడా స్విచ్ టాప్ వచ్చిందని మా అన్నయ్యతో మా అక్క చెల్లెలతో చెప్తే వాళ్ళేమో అది చూసి కార్ నెంబర్ కూడా పెట్టాడని అప్పుడు చూసుకున్నామండి. కార్ నెంబర్ చూసి దానివల్ల ట్రాలీ చేసి కారు నెంబర్ తీశారండి. తీసి కారు అతను పోలీస్ స్టేషన్లో ఎప్పుడు ఫిర్యాదు చేశారమ్మా? మేము పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేసామండి. బుధవారం మధ్యాహ్నము మేము ఎందుకంటే ఏమన్నారంటే ఈవెంట్లో ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయరు, అక్కడ సిగ్నల్ లైన్ అవుతాయి, అందుకని నువ్వు కంగారు పడకని వాళ్ళు చెప్పారండి. అంతే సరే కదా, ఎప్పుడూ వెళ్తున్నాడు కదా నా కొడుకు, అలాగే వెళ్ళి వస్తాడని నేను అనుకున్నానండి. అయితే సరేసరికి రాలేదండి నా కొడుకు రాకపోతే ఏమైందో ఏమో, నా కొడుకు ఎవరో తెలియని వ్యక్తులతో వెళ్తానని ఒక మాట చెప్పాడు అన్నయ్య అంటే, మా అన్నయ్య అప్పుడు వెంబటే సహకరించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలాగ పలానా కార్ నెంబర్ ఇచ్చి వాళ్ళ నెంబర్ కూడా మేమే తీసిచ్చామండి పోలీసులకి. ఇక పలానా ఈ కారు ఇచ్చారంటే ఈ నెంబర్ వాళ్ళని, వాళ్ళు మళ్ళీ వాళ్ళ బావగారి నెంబర్ కూడా మేము కారు వాళ్ళ నెంబర్ ద్వారా ఆ పిల్లడి బావగారి నెంబర్ కూడా మేము అడిగామండి. ఎందుకంటే ఆ పిల్లడు ఎవరు ఏటని అడిగితే ఏమో మాకు తెలియదు, ఇంతకు ముందు ఒకసారి కారు ఇచ్చాము అలాగే వచ్చి అడిగాడు, అందుకు మేము ఇచ్చాము అద్దెకి. ఇప్పుడు అంటే మీతో 26వ తారీఖున వెడ్డింగ్ షూట్ కోసం వెళ్ళాడు, ఒక్కసారిగా ఇప్పుడు చనిపోయారని చెప్తున్నారు. దాన్ని అసలు మీరు ఎలా అనిపించింది? అసలు మాకు చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ప్రపంచంలో ఎవరికి తెలియని బాధ అండి, మేము ఎవరికి చెప్పుకోలేని బాధ అండి. మాకు ఈ బతుకు ఉన్నా ఒకటే, మా కొడుకు లేనందుకు మేము పోయినా ఒకటేనండి. అలాంటి బాధాకర విషయం ఇలాంటిది ఇంతవరకు ఎవరికి జరిగి ఉండదు, లేకపోతే ఇలాంటి నీచులు ప్రపంచంలో ఉండకూడదు.
అంటే ఇప్పుడిప్పుడే జీవితంలో ఎదుగుతున్నాడు, ఒక్కో షూట్ చేసుకుని పైకి ఎదుగుతున్న సమయంలో అంటే కేవలం డబ్బుల కోసం, అంటే 12 లక్షల డబ్బుల కోసం అయితే హత్య చేశారు. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే అది కూడా తక్కువ వయసు ఉన్న వాళ్ళు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నా కొడుకు ప్రపంచాన్ని చూసి వచ్చాడండి. అందువల్ల నా కొడుకుని పెద్ద నీ దగ్గర ఎలాంటి కెమెరాలు ఉన్నాయని ఫోటో పెట్టమంటే నా కొడుకు పెట్టి వీళ్ళకి చూపించాడు. ఈ కెమెరాలు అయితే షూట్ అవుతాయి, పట్టుకొని రా అని 26వ తారీఖున వాళ్ళు రప్పించారండి. రప్పించి ఆ కెమెరాల కోసమే కేవలం చేశామని వాళ్ళు చెప్తున్నారండి. ఒక అమ్మాయి కూడా ఉంది ఇందులోను, 2 అబ్బాయిలు ఉన్నారు మాకు తెలిసినంత వరకు. కానీ వాళ్ళ ముగ్గురితో అయితే అవ్వదు, ఇంకా ఎవరో ఉండే ఉంటారండి దీనిలో వెనకాల ఎవరు లేకుండా. ఇలాంటి అడవుల్లో ఇలాంటి దగ్గర ఎవరికి ఇలాంటి అన్యాయం అయితే ఎవరికి జరగకూడదండి. సాయిని మీరు ఎప్పుడు చూసారు లాస్ట్ గా? అసలు సాయి ఎలా ఉండేవాడు? ఒక్కసారిగా చనిపోయాడు, ఇలా చనిపోయాడు అనే బాధ ఎలా అనిపిస్తుంది? అసలు ఇలా జరిగిందంటే అందరూ షాకింగ్లో ఉన్నామండి ప్రజెంట్. అసలు వాళ్ళకి కెమెరాలు అవి దొరికినాయి, ఇక్కడ ఉన్నారంటే ఎక్కడో దాచిపెట్టి ఉన్నారని అనుకున్నాం, కానీ ఇంత ఘోరంగా హత్య చేసి కప్పెడతారని ఎవరు ఊహించలేదు. అదేవిధంగా ఎలా అనుకున్నారమ్మా అసలు? ఇప్పటి వరకు మీతో పాటు తిరిగిన వ్యక్తి ఒక్కసారిగా చనిపోయాడు, డబ్బుల కోసం చనిపోయాడు, ఏమనుకుంటున్నారు? మా కొడుకు లేని బతుకు మాకు అనుకుంటామండి. మా అబ్బాయే లేదు, మా ఎదిగిన అబ్బాయి, ఆ పిల్లడు వాడు పూచిరు వాడు ఎత్తుక్కున్నవాడు. అసలు ఎవరి దగ్గర నా దగ్గర కూడా రూపాయి ఆశించకుండా వాడంతటి వాడు కెమెరాలు కొనుక్కొని వాడు పైకి ఎదుగుదలకు వచ్చాడండి. వాడిని ఎలా ట్రాప్ చేశారన్నది మాకైతే తెలియదు. సాయి తండ్రి శ్రీనివాస్ కూడా ఉన్నారు. అంటే శ్రీనివాస్ ఆటో నడుపుతూ అతి కష్టం మీద కుటుంబాన్ని అయితే గడుపుతున్నారు. మీ కుటుంబం గడపడానికైతే సాయి మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఎదుగొచ్చిన కొడుకు ఒక్కసారిగా చనిపోయాడంటే, ఇలా చనిపోయాడంటే మీరు అసలు ఏమనుకుంటున్నారు? మంచి వ్యక్తి అండి కుర్రాడు, చెరువు చదువుకున్నాడు. సాయి ఎలా ఉండేవాడు? అసలు ఎలా ఉండేవాడు, ఏం చేసేవాడు? మైండ్ సెట్ అయితే మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాడు సార్. దేంట్లోనైనా సరే చాలా తెలివైన వాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేడు. అసలు చూడటానికి కూడా బాడీ లేకుండా చేశారు సార్. అసలు ఏముంది సార్ అందులో చూడడానికి? పోనీ పక్కన ఉన్న వాళ్ళకి మొహం చూపించడానికి కూడా మొహం లేదు సార్. వాళ్ళకి వెళ్ళి ఏది చూపించాలో తెలియదు అసలు. ఇంకా బంధువులు కొంతమంది ఉన్నారు. అసలు ఎలా జరిగిందండి? ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఏంటి అసలు? ఎలా జరిగింది, ఏం జరిగింది అంటే మీరు చూసారా, నేను చూశానండి. ఎవరో చూసింది. ఇప్పుడు వరకు మీరు సాయి మీతో పాటు తిరిగాడు, మీతో పాటు ఉన్నాడు. ఒక్కసారి అంటే నేను పెంచుకున్నాడండి. నా గుండెలు పెట్టి పెంచుకున్నాను. నా ఆత్మతో నా గుండెల మీద పెట్టి పెంచుకున్నాను. ఎలా తిరిగాడు, ఏడ్ చేశాడంటే ఎవరు ఏం చెప్పేదేం కాదు. కాకపోతే ఒక చాటింగ్లో ఇది మైండ్ అప్సెట్ ఇదయ్యి ఏదో వ్యాపారం కదా అని చెప్పేసి వాళ్ళు దీనిలో పడిపోయి వచ్చేసాడు. వాళ్ళు స్పాట్లో రాగానే వాళ్ళు చంపేశారు. వాళ్ళు ఇక్కడ నాకు అడగడం కాదండి, స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ కుర్రోళ్ళు ఇద్దరిని అడగండి, వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తారు. స్పాట్లో చంపేశారు. ఇప్పుడైతే వచ్చిన కుర్రోడు వాళ్ళ చేతికి వచ్చిన గంటలో చంపేసి రాజమండ్రి తర్వాత చంపేసి ఆ చంపేబెట్టి ఈ రోజు కూడా మా బాడీ తీయలేదు. ఒకడేమో ఆ జిల్లా అంటున్నాడు, రాజమండ్రి జిల్లా అంటున్నాడు. ఒకడేమో ఇదే కోనసీమ జిల్లా అంటున్నాడు. ఈ జిల్లా ఆ జిల్లా అని చెప్పి ఈ రోజు వరకు మా బాడీని స్పందించలేదు. లేకపోతే ఒక మర్డర్ చేసి ఒక బాడీ ఇక్కడ ఉందంటే వితిన్ బాడీ ఉందని తెలిసిన దగ్గర నుంచి పోలీసు బందోబస్తు కంపల్సరీ ఉంటుంది. అది మీకాగా ప్రపంచకానిక మీడియాగా అందరికీ తెలిసిందే. కానీ పోలీసు బృందం అనేది మేము రియాక్షన్ తీసుకుని ఇందాక 1 గంట వరకు కూడా మేము గట్టిగా మీడియా వాళ్ళతో అన్నీ చేసినంత వరకు కూడా వాళ్ళు ఎవ్వరూ మాకు స్పందించలేదు. మీరు వైజాగ్ నుంచి తెచ్చుకున్నారు, మీ వైజాగ్ నుంచి తెచ్చుకొని వాళ్ళు ఇంట్రాగేషన్ చేయాలి. ఓకే, అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం కుటుంబ సభ్యులు తమ ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం అంటే మూలస్థానానికి సంబంధించి అంటే జాతీయ రహదారిపై మూలస్థానం గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిపై మధ్యలో ఇసుక తిన్నెల మధ్య ఇక్కడ అంటే ఈ రూట్ కూడా రావాలంటే అత్యంత కష్టమైన రూట్ అన్నమాట. ఈ రూట్లోంచి రావడమే అత్యంత కష్టంగా ఉంటుంది. అలాంటి రూట్లోకి సుమారుగా రాత్రి 2 గంటల సమయంలో ఇక్కడికి చేరుకుని ఇసుక తిన్నెల్లో అయితే మాత్రం పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉండడంతో కుటుంబ సభ్యులందరూ కూడా అంటే మృతదేహాన్ని చూడడానికి కూడా మాకు లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.